హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనీ యశస్విని. ఇక మనం మొదలెడదామా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మీకు చెప్పను, సర్ప్రైజ్. లెట్స్ మేము హైదరాబాద్కి వెళ్ళి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. మేము మా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు మీ ఇంటర్వ్యూ గురించి. మీ కళల గురించి వివరిస్తారా మా జనాలకి, మా ప్రేక్షకులందరూ? అంటే అలాగే మన ముందు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకు మొత్తం ఇచ్చారు, ఇచ్చారు రాష్ట్ర తెలుసుకుంటుంది వాళ్ళకి. బహుశా మూడో వారు ఇంటర్వ్యూ చేయడం మరి నాకు నా కళ ఇంత వైభవంగా విరివిగా అంటే విస్తరించింది అంటే నాకెంతో గర్వంగా ప్రౌడ్గా ఉంది. నాకు చాలా అసలు ఇంత జరుగుద్దా, ఇంత వస్తుందా నాకు అనుకున్నా నేను. మీ గొప్ప వాళ్ళని అసలు మాధ్యమం వల్లనే మీకు అందింది సమాచారం. అన్ని రెక్కలు కట్టుకొని కార్లు వేసుకొని వచ్చారు అంటే నాగార్జున సాగర్ అబ్బో మామూలు విషయం కాదమ్మా. చాలా నాకు అంత ఆనందం ఉందంటే ఒక కళాకారుని వెతికి పట్టుకోవాలి, అతనిలోని టాలెంట్ బయటికి తీయాలి అనేటువంటి ఒక తపన మీకుంది అంటే అసలు మీకు నాకెంతో సంతోషం. కళాకారులు అంటే ఏదో ఈ జనరేషన్ లో పిల్లలందరూ పాడుతున్నారులే అన్నట్లు కాకుండా వయసుతో పరిమితం లేకుండా పెద్దతనైనా బాగా పాడుతున్నాడనే అభిప్రాయంతో రెక్కలు కట్టుకొని నాగార్జున సాగర్లో వాడినందుకు మీకు శతదా సర్వదా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే. 20 ఇయర్స్ క్రితం ఇది నాగార్జున సాగర్ అనేది ఒక అడవి ఉంది. అడవి ఇది. సో అప్పుడు మీరు ఎలా జీవన విధానం సాగించారు? మీరు ఏ పరిస్థితి? 7 years కంటే నాకు 54 నా ఏజ్. అయితే 7 years అంటే అప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా స్టార్ట్ కాలేదు. మినిమం అప్పటి నుంచి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు నేను నెహ్రూ గారు హయాంలో ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు దీన్ని నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాలనే అభిప్రాయంతో వచ్చి అక్కడ డ్యామ్ కట్టడం వల్ల మా ఊరు నందికొండ నదిలో మునిగిపోయిన ఊరు మా ఊరు. మా నాన్న ముగ్గురు, చెన్నయ్య, మాదయ్య, పాండు అనేవాళ్ళు. 40 ఎకరాల భూమి. 40 ఎకరాలకు 100 ఎకరాలు ముట్టుకోమని గవర్నమెంట్ ఆనాడు మా నాన్నతో అన్నారు. ఎందుకంటే ప్రాజెక్టు కడితే వాటర్ స్టోరేజ్ అవుతుంది కదా, మరి ఇక్కడ మీరు ఊరు మునిగిపోతుంది, మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అన్నారు. అంటే 55 కిలోమీటర్లు. అయితే డ్యామ్ పూర్తి కాగానే అన్నారు అనేటప్పటికీ మేము ఇక్కడే ఉంటామండి, ఎక్కడికి వెళ్ళామని చెప్పాను. ఇప్పుడు ఎకరానికి ఎంతో కొంత 500-1000 రూపాయలు ఇచ్చి ఉంటాను. జాగ్రత్త కొంత 40 ఎకరాలు అంటే వీళ్ళు కొనేయడానికి రేటు పెరిగి 6,000 అయింది. 20 ఎకరాల నుంచి 400 ఉంచుకున్నాం. మా నాన్నకు నేను 7 ఇద్దరం నా చదువుతుంది. అంటే సైన్స్ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా విధి నేర్చుకోవడం అనేది నాకు ఖచ్చితంగా చిన్నతనం గురించి కూడా అట్లా సంగీతం తెలుసుకోండి. చదువు కూడా ఇంటర్వ్యూలో కూడా ఇలాగే చెప్తాను. అంటే పర్వాలేదు, దేవుడి వల్ల ఈ సాంగ్స్ కాంపిటీషన్ జరుగుతున్న సందర్భంలో అక్కడికి వెళ్తే ఎంత దూరం అయింది, విశాఖపట్నం ఎక్కడికైనా వెళ్తుంటాను. నాకు ఫైల్ లేకుండా అయితే తిరిగి రాగలను. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆర్తిస్తాడు. ఆర్త అనేది దాన్ని నిలబెట్టుకునే శక్తి మనకు ఉంటుంది. అంటే కొందరిలో ఉంటుంది, అందరిలో ఉండదు. నిలబెట్టుకునే శక్తి కొందరిలోనే ఉంటుంది, అందరిలో ఉండదు. ఆ కొందరిలో నేను ఒకరిని నిలబెట్టుకున్నాను. దాన్ని సాధన చేస్తాను ఎక్కువ. ఏదైనా ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సంలోక నమో నమో, నారాయణతే నమో నమో. ఈ అందమైన సాంగ్ ఇది విన్నాననుకోండి, దాన్ని బాగా స్థాపనకి వస్తుంది. విన్న వెంటనే పాడేయాలంటే భగవంతుడు ఇచ్చాడు. అది జీవకళ అనేది అందరికీ రాదు. ఆ జీవం అందరూ పాడతాము. ఆ గమకం ఉందనుకోండి, స్వరాలు రావు.
అయితే వాటిని అలాగే వెంటనే పాడేటువంటి ఆ జీవకళను ఇచ్చాడు. అయితే నాకు ఎందరో వేదికల మీద పాడాలని ఎవరు గుర్తించలేదు, ప్రైజులు ఇస్తున్నాను, పంపిస్తున్నాను. అప్పట్లో నేను ఒకటి గీతాలు నాకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ చూసి మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ మీరు ఏదో నాటక రంగంలో నాటక ప్రవేశాలు చేశారు అని విన్నాను. మీరు ఇది కాకపోతే పద్యాలు తెలుసు, పద్యాలను గుర్తించడం సామాన్యం పద్యాలు ఒక పద్యం ఎందుకంటే ఈ ట్రెడిషన్ ఈ పద్యాలంతా పూరి కొట్టి ఎవరు యూట్యూబ్ ఈ పద్యాలు అంటేనే పైకాటేస్తారు. అలా ఉంది, అలా ఉంది. ఈ జనరేషన్ అలా ఉంది. అంత ఇంగ్లీష్ మీడియం అంత వచ్చేసి మన ప్రాచీన సాంప్రదాయాల గురించి పిల్లలకు అవగాహన తక్కువ. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది దాని పాతలో నుంచే కొత్తదనాన్ని తీసుకొచ్చాము అనే భావన మర్చిపోతున్నాను. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, భూమిలో నుంచే తీసుకున్నాం. ఇప్పుడు ఉన్నాయి కదండి, అంటే రకరకాలుగా ఏదైనా ఇప్పుడు ఇది మా సిమెంట్ అంటే భూమిలో నుంచి పంచభూతాలు మనకు తీసుకున్న వరాలు, ఇవన్నీ ఈ ట్రెడిషన్ ఈ పిల్లలకు తెలియదు. ఇంగ్లీష్ మీడియం తల్లిదండ్రులు చెప్పాలి లేదా సార్లు చెప్పాలి. అది చెప్పకపోతే కూడా కొంత పిల్లలు ఇది గమనించలేదు. కానీ ఒక అప్పటి ట్రెడిషన్ అనేది ఇప్పుడు జనాలు మిస్ అయినారు. కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా తెలంగాణ పాటలు, తెలంగాణ జానపద గేయాలు అవే ఎక్కువైపోయినాయి. అది కూడా చాలా మంచిది. తెలంగాణ విషయంలో వరకు నేను ఎంతో సంతోషపడతా. ఏ పండుగలని తెలంగాణలో ఎక్కువ ఉంటాను. దేని పండుగ బదులు బతుకమ్మ అంటే బతుకమ్మ అయినా ఈ బోనాలైనా ఎంతో వైభవంగా చేస్తారు. అది తెలంగాణలో ఉండడం, తెలంగాణ తీసుకోవడం, బోనాలు ఎక్కువని అమ్మవారిని దర్శించుకోవడం అనేది అది పూర్వజన్మ సంపదగా పిల్లలకు ఆస్తి కనిపించని ధర్మం. మేము బోనాలు ఎత్తుకొని గ్రామ దేవతలను పురుషులు బిడ్డ మీరు కూడా ఎత్తుకోవాలి, ఆ గ్రామ దేవతలను దర్శించుకొని పిల్లలు చల్లగా ఉండాలి అంటూ అలా ఎత్తుకొని వెళ్తూ సంబరంగా అంగరంగ వైభవంగా పండుగ చేస్తారు. కుటుంబాలు సుఖశాంతులు నెలకొల్లాలని ఆకాంక్షతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. మైసమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ, గ్రామ దేవతలు వారిని ఎవరెవరికి ఏ దేవత జరిగింది వాళ్ళు చెల్లించుకోవాలని చెల్లించుకుంటారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకి అభిమానాలను బట్టి ఎత్తుంటారు. యాత్ర కోసుకుంటారు, బోనాలు పెట్టారు. నేను రీసెంట్ గా విన్నాను ఏంటంటే మీకు సినిమాలలో రీసెంట్ గా కరాటి కళ్యాణి అని తను బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. తనకి మీకు ఏమైనా పరిచయం? కరాటి కళ్యాణి గారు మా అంత కళాకారులు భాగం సినిమాకి వెళ్ళినా ఆమె మాకు చాలా ఆదరించే మనసు ఉన్న మనిషి, చాలా ఆదరిస్తుంది మమ్మల్ని కూడా. కేపీ రమణాచార్య గారి తర్వాత కరాటి కళ్యాణి గారు. మీ హరికథ కూడా చెప్తాను కాబట్టి భారత రామాయణంలో సబ్జెక్ట్ చెప్తాను. కొంచెం మా ప్రేక్షకులకి మీ హరికథ వివరించి చెప్తారా? హరికథ గురించి చెప్పమంటారా? సరే. అయితే ఈ హరికథ అంటే నవరస భరితం. ఇప్పుడు సినిమాలో 15 మంది యాక్టర్స్ ఉంటే అదే 15 మంది అభినయం అంటే యాక్షన్ ఒక్కడే హరికథ అది హరిదాసు చేయాలి. ఇప్పుడు సుభద్ర అవుతుంది, సీతమ్మ వస్తుంది అనుకోండి, ఆమెలాగా నడిచి చూపించాలి, ఆమెలాగా ఎక్స్ప్రెషన్ పెట్టాలి సందర్భాన్ని బట్టి. మరి శ్రీరామచంద్రుడు గాంధీవం పట్టుకొని వస్తూ ఉంటే ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, యాక్షన్ అభినయం అనమాట. అప్పటికప్పుడు హాస్యం ఉందనుకోండి, హాస్య రసానికి సంబంధించి బ్రహ్మానందలాగాను ఏదో అప్పటికప్పుడు పరకాయ ప్రవేశాలు పాత్రలు అప్పటికప్పుడే పరకాయ ప్రవేశాలు చేసి ఆ యొక్క ఆ యాక్టర్ న్యాయం చేస్తాడు హరికథ చెప్పే భాగవతారు. అంటే 15 మంది నటించే ఒక భీష్మ ప్రతిజ్ఞ అనే ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి భారతంలో. అప్పుడు తండ్రి గురించి అంటాడు, నాన్నను వినతి చేస్తున్నాడు. దాశరాజుని బెస్తవాది కన్యను ప్రేమిస్తాడు చంద్రమహారాజు. ప్రేమిస్తే అయితే నా కూతురు నీకు ఇస్తాను, చేపలు పట్టుకునే మత్స్య గంధం అంటే చేపల దుర్గంధపు వాసన వచ్చే ఒక కన్యను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే స్వార్థంతో కాదు,
అతనికి ముందు పెళ్ళైంది శంతన మహారాజు గంగాదేవి చేసుకుంటే 7 కొడుకులు పుడతారు. ఆ 8 అష్టపురుషులు పుడతారు, అంటే 8 మంది పుడతారు. 8వ వాడు భీష్ముడు. మనం కురుక్షేత్ర సంగ్రామం భీష్ముడి గురించి మనం చెప్పుకుంటాం. ఆ భీష్ముడు అనేది భారతంలో ప్రత్యేకమైన పాత్ర. అంటే కురు తాతకని ముక్తాతకని కౌరవుడి పాండవుడు. అయితే శంతన మహారాజు ఆమె అందాన్ని చూసి కాదు అందగత్తే. అప్పుడు నది ముందుకు నీళ్లు తాగడానికి పోతాడు శంతన మహారాజు వేటలకు వెళ్ళినప్పుడు ఆమె చేపలు పడుతూ వలస్తూ ప్రయాణికులను దాటిస్తూ అప్పుడు ఇలా ఆవిడ చేసే వృత్తి, ఆమె శరీరం అంతా చేపల కౌసు వాసనలోనే ఉంటుంది. అప్పుడు ఆ శంతన మహారాజు నీళ్లు తాగడానికి వెళ్ళి అప్పుడు ఆమె చూసి అబ్బా అని ఆమెలో అందాన్ని ఆకర్షించే కాకుండా స్వార్థం కోసం ఉపాధి చేసుకోవాలనే అభిప్రాయం అతనికి కలగజాపదు. అంటే ఒక్కడే కొడుకు భీష్ముడు కాబట్టి తనకు తోడుగా అయిన 4 కొడుకుల్ని కనాలి. భారతదేశాన్ని పాలించేవాడు ఒక్కడే అయితే నా వంశం నిర్వంశం కాకూడదనేటువంటి ఒక నిస్వార్థంతో ఈ చంద్ర మహారాజు అనేవాడు బెస్తవాది కన్యగా మనసు పెట్టుకుంటాడు. అయితే అప్పుడు ఆమె వర్ణిస్తాడు, సొమ్ములు లేక సహజ సుందరివై నన్ను తండ్రి బతుకుల మెట్టి నీ వాసం పెట్ట నీ నామయది సంకునిదే రాజసుంకముగా నీ మనసు మోరిపాలతం దిప్తి ముక్తియా. అంటే దానికి అర్థం ఈ పద్యాలు ఈ జనరేషన్ పెట్టింది. సొమ్ములు లేకున్నా మంటి మీద కట్టుకున్న వస్త్రాలు నాచిపోయి చిరిగిన ఇంత పేదరాలు అయ్యింది కూడా రాణివాస భోగాలు రాణివాస భోగాలు ఒక మహారాణి పదం నీకు ఉన్నది. అందుకని నాకు తగిన నువ్వు చేసుకుంటాను అన్నాడు. అయితే హరికథలు ఇలాంటివి యాక్షన్ చేస్తుంది అలా ఉంటుంది హరికథలు సబ్జెక్టు. ఈ రోజుల్లో హరికథలు ఎవరు చూపిస్తున్నారన్నా యూత్ వినాయకులను నిలబెడుతున్నారు. అంతా డాన్సులు డీజీలు పెట్టుకుంటున్నారు. ఒక హరికథ భాగవతాలను వినిపించి ఒక ప్రోగ్రామ్ చేయించాలి అని చెప్పి ఫ్రెండ్స్ అనుకోని వేదికల మీదకి రప్పించి చేయిస్తే చాలా మంచిది. ఒకప్పుడు ఉండేది కొత్త నూతనమైన దేవాలయ నిర్మాణాలు జరిగిన, వినాయక చవితి జరిగిన, శ్రీరామనవమి జరిగిన, మరి అలా ఒక హరికథ భాగవతాన్ని నిర్మించి ఒక కథ చెప్పిస్తే మన సంస్కృతికి సాంప్రదాయానికి మరి ప్రత్యేకంగా ఉంటుందని భావించేవాళ్ళు. ఇప్పుడు అదంతా అంత బీజే సాంగ్స్ అంత డ్యాన్స్ ఒకటాట కదా ముగ్గులేస్తారు. అది ఓల్డ్ శేఖరించారు. కానీ ఇప్పుడు ఎంత ప్రాచీన కాలంలో అయినా అప్పట్లో నాటకాలు వేసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తదనం తీసుకురావాలని డీజే అనే సాంగ్ అని పెట్టినప్పుడు ఈ జనాలు ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఆల్బమ్ సాంగ్స్ అని వాళ్ళని చిన్న వ్యవస్థ ద్వారా నుండి ఇలా యూట్యూబర్స్ గా మేము ఎదగడానికి చిన్న చిన్న తెలంగాణ పాటలని అవి ఇప్పుడు జనాలకే ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. అంటే మీరు మీలాంటి గొప్పవాళ్ళు చిన్న చిన్న హరికథ లాంటివి మాకు కొంచెం చెప్పి ఆ హరికథ మీద కూడా ఒక పాట ఉంటది అని మీరు ప్రూవ్ చేసి వినిపించి జనాలు కొంచెం చెప్తే మీకు ఏమైనా పల్లె పాటలైనా ఏమైనా డీజే అట్లాంటి సాంగ్స్ కొంచెం బతుకమ్మ పాటలు వస్తున్నాయి. డీజే అంటే డీజే సంబంధించింది అన్నట్లే నేను చాలా డాన్స్ నేర్చుకునే వాళ్ళకు, శివసత్తులకు, వీళ్ళందరికీ ఎంతో ఉత్సాహం. బాగా పోతరాజులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు డాన్స్ చేయడానికి శివసత్తులు డాన్స్ చేస్తూ అమ్మవారు గుర్తులోకి వచ్చినట్టుగా వాళ్ళు ఆ డీజే స్థలం వల్ల అమ్మవారు రియల్గా కూడా వాళ్ళకు ప్రాధాన్యత తల్లి. డీజే మొత్తం మంచిదే కానీ బాగా అందుకని గుణాల పండుగ వచ్చి అమ్మదాల, గుణాల పండుగ వచ్చి అమ్మదాల, వచ్చి రాదండి మీరు రాదండి కదలి రాదండి బోనాలతో. అబ్బబ్బా
అప్పయంతో ఆనందపడి కదలి రాగండి మీరంతా అమ్మవారి విద్యల దర్శనము తీసుకొని రాగండి మీరు అంటే అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ కదా కొంచెం లిరిక్ ధ్యానం కానీ చక్కగా పాడారు. మీరు ఎంత తేడా ఉన్నా కూడా స్పష్టంగా క్లారిటీగా మీరు ఎలా పాడారంటే మీరు జనాలు లేచి ఉండిపోయి మీ సాంగ్స్ మీద రీల్స్ చేసి మాకు ఇంకా ఆనందంగా ఉంచాలని చాలా బాగా పాడండి. మీకు ఏమైనా సినిమా పాటలు కానీ మీకు వచ్చినవి కొన్ని అంటే నాకు మెరుగుడి బాగా అవైనా కొంచెం మీ వాయిస్ చాలా బాగుంది చెప్పాలంటే చక్కగా ఉంది. పల్లవించబా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించబా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాగా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ఇలాంటి మెలోడీ సాంగ్స్ పాడతాను. ఇంకా మామూలుగా సంగీతపరమైనవి కూడా మీరు ఎలా నేర్చుకున్నారు అసలు ఇంత బాగా? అసలు జనాలు వింటేనే లేచి ఎగిరేంత వివరంగా అసలు చాలా స్పష్టంగా అసలు పాడారంటే అది అర్థం అండి. ఎందుకంటే అమ్మ పట్టు నుంచి నేను ఎందుకు వెనకబడ్డా అంటే నూతులోని కప్ప ఇదే సముద్రం అని భావించుకున్నట్టు ట్రై చేశాను, ఫలించలేదు. ఎందరో ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఒక వేదిక మీద ఇతను పరిచయం చేద్దామనే భావన ఎవరికి రాలేదు. లేకపోతే ఇప్పటికో భగవంతుడు నాకు ఏదో దారి చూపించేవాడు. ఇప్పుడు నా వృత్తి చేసుకునే వృత్తి అతి కష్టమైన వృత్తి. సోన్పాపిడి నేను వైట్గా ఉంటుంది తీసుకుంటాయి, అది నేను ఓన్గా తయారు చేస్తాను. చేసి సైకిల్ మీద ఈ మధ్య కాలంలో టీవీఎస్ కూడా మా బాబాయ్ చనిపోతే వారు నాకు ఇచ్చారు. టీవీఎస్ సైకిల్ మీద శ్రీనివాస్ మరి తీసుకోమని మా తమ్ముడు ఇచ్చాడు, అన్నయ్య అని చెప్పి ఇచ్చాడు. దాని మీద నేను మీకు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు అనేవాడు మీకు ఆ కళని జీవితంలో ఒకటి రాసి ఇచ్చేసాడు. కానీ మీకు ఈజీగా అవకాశాలు వచ్చేస్తుంది. మీరు ఏం బాధపడకండి, మీకు మంచిగా కూడా దగ్గరలోనే ఉంటాయి. అసలు ఉండమ్మా ఈ నా యొక్క పని నా స్థితి విరివిగా ముందు నడిపించే మాధ్యమం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మారుమూలలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మీరు పడే పాటలు అంతా ఇంత కదా. మీకు మీకు ధన్యవాదాలు తెలుపుతుంది. ఎందుకంటే ఇది చాలా విషయం, చాలా గొప్ప విషయం అన్నమాట. మీకు ఎక్కడో సిటీలో ఉండి మీరు చేసుకోలేకపోతారు. మీకుంది ఆ పరిస్థితి, అది ఉంది, ఆ హోదా మీకుంది. కారులు వేసుకుని బైకులు వేసుకుని ఎండలక వానక ప్రముఖ పుణ్యక్షేత్రాలైనా ఏదైనా వాటిని చూపించి ఈ యూట్యూబ్ మాధ్యమంలో ప్రపంచానికి మీరు తెలుపుతున్నందుకు అసలు మీరు చాలా ఈ సెల్ ఫోన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. వచ్చినందుకు యూట్యూబ్ ఇంకా మీకు ప్రశ్నలు అడగాలన్నా, మీకు పుట్టినప్పటి నుంచే ఈ కళ మీకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనేది మీరు ఎక్కడైనా నేర్చుకొని మరి నేను చెయ్యాలి, కష్టపడాలి, లేదా నేను ఎక్కడైనా సాధించాలి అన్న నుంచి మీకు వచ్చిన క్లాసెస్ కానీ అట్లాంటి మీరు వెళ్ళారా? స్కూల్ కానీ క్లాసెస్ కానీ నుంచి మీ పుట్టికతోనే వచ్చింది అంత గొప్పది. దేవుడు అదృష్టం చేసింది మీలాంటి వాళ్ళని నాకు ఇచ్చినందుకు. మీకు ఇంకా జానపద గేయాలే కాకుండా తెలంగాణ పల్లె పాటలు అలాంటివి వస్తే కొంచెం మా ప్రేక్షకులకి నా జానపదం వెళ్ళకూడదు, నాకు తేలిక అనుకోకూడదు, తేలికని అనకూడదు. అంటే ట్రై చేస్తే అంత ఏదైనా సాధిస్తేనే ముందరు చేస్తాం. కానీ దేవుడు ఇచ్చాడు నాకు మీ మాటలనే అనుభవం అంత అర్థమవుతుంది మాకు. మీరు మాట్లాడే తీరు బట్టి మీరు ఎంత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మంది కష్టాలు పడి నాటకాలు ప్రదర్శనలు చేసి అక్కడ గ్రామర్ క్లాసెస్ కానీ గ్రామర్ కంపెనీస్ కానీ ఎంత చేసినా కూడా ఎంత చాలా కష్టం రావడానికి కూడా.
ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే రీల్స్ అని వాటికని నీటిగా ఎడిక్షన్ అయితే పిచ్చి పిచ్చి వేస్తుంది. అది కాదు నాటకం. అప్పట్లో వేసేవాళ్ళే నిజంగా నటించి అసలు పర్ఫెక్ట్. అంటే అప్పటికి అలాంటి దేవి, జయప్రద, జయసుధ, ఇంకా మాలతి, సావిత్రి వాళ్ళవి గొప్ప నాటకాలు. ఇంత వచ్చే వాళ్ళకి గొప్ప నాటకాలు. నేను వాళ్ళకి తినట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని మా ద్వారా జనాలకి వివరించాలని మేము అక్కడి నుంచి అంత దూరం నుంచి పెట్టుకొని మరి మీ ప్రోగ్రామ్స్ చూసి మరి మేము వచ్చామంటే దేవుడు చేసిన భాగ్యం మనకి. మీరు మా ముందర కలిసి మరి ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కొంచెం జనాలకి మీ ఫేవరెట్ యాక్టర్ అయినా మీరు ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నారు మీ లైఫ్ లో, ఇలానే ముందరికి వెయ్యాలి, ఎవరు మెయిన్ పార్ట్ మీ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఇవ్వండి ముఖ్యంగా ఇది. సినిమా యాక్టర్ని అభిమానం వల్ల అందరూ మంచి యాక్టర్లు. చిరంజీవి అయితే ఎన్టీ రామారావు వాళ్ళంతా గొప్పవాళ్ళు. మీరు ఎప్పుడైనా వాళ్ళని కలవడం అంటూ జరిగిందా మీ జీవితంలో? నాటక రంగంకి ఎప్పుడైనా వెళ్ళి చూద్దాం అంటున్నారు? అది సొంత వాళ్ళనే మరి ఏది చూడండి వినండి మనకి ఏది కాదు కరెక్ట్ గా. నేను ఇంకో నా క్వశ్చన్ మీరు అర్థం కావట్లేదు, నేను క్లారిటీగా అడుగుతా. మీరు నాటక రంగం ప్రవేశానికి వెళ్ళి అక్కడ కలిసి మేము ఇట్లా నటించాలి, ఇలా మాకు ఉంది దేవుడు కల్పించారు నా లాంటి సందర్భాలు ఏమైనా మీ జీవితంలో ఉంటాయా అని? అంటే మాకే ఉంటుందండి. అంటే ఇప్పుడు అర్జునుడు పాత్ర, కృష్ణుడు పాత్ర, మరి ఆదిత్యలో నక్షత్రకుడు, వీళ్ళందరూ వాళ్ళకి మన భవిష్యత్తు వాళ్ళకి కొత్తగా మన నిర్మాణం కావాలంటే వాళ్ళకి మనకు కుదరకపోవచ్చు. అందుకని అడగటం ఎందుకు లేని నేను అడగలేదు. వాళ్ళ చెట్టు వాళ్ళకే ఉంటుంది, అలా ఉంటుంది. మీ జీవితంలో ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు మీరు? ఇలా పాటలన్నా అట్లా మీ ప్రతి ఒక్క లైఫ్ ఎవరో ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ విల్ బి దేర్ ఇన్ దేర్ లైఫ్. ఘంటసాలగాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే వాళ్ళ ఉన్నవాళ్ళే ఎదుర్పు ఆ రాసిన కవి భావాలు చక్కగా ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళు మార్పు తెచ్చారు. ఆ పాటలు మార్పు తెచ్చారు. ఇలా వినటం మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై, మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై, అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకుల మనసై బ్రతుకుల బ్రతుకై, తోడొకడు లేదా అదే భాగ్యము అదే స్వర్గం. అంటే ఒక ఒక మగవాడు అంటే ఒక ఆడవాడి స్కూల్ ఉండాల్సింది. అంటే అంటే దానికి అర్థం తోడుంటే చాలు మనిషి ఎక్కడైనా విజయాలు సాధిస్తారు. ఒంటరి పోరాటం చేయలేదు మనిషి. అలాగే ఆ కవులు అలా రాశారు. అంటే ఆనాటి పాటలు అలా ఉంటాయి. అరే ఆ పాట బాగుంది, నేర్చుకోవచ్చు అనే ఆ పాట మీద ధ్యాస, అదే భలే ఉంది పాట, అది నేర్చుకోవాలి. నీ నవ్వులే దివ్వులని మల్లెలని గడిదిల్లులని ఎవరేమేమో మంటేయలని ఏం చెప్పను ఏది చాలవని. నీ నవ్వులే దివ్వులని మల్లెలని గడిదిల్లులని ఎవరేమేమో మంటేయలని ఏం చెప్పను ఏది చాలవని. మందారం మురిసిపోతా నీసికలో పూసి, బంగారం వెలిసిపోతా నీ సొగసుని చూసి, వేవేల వెన్నెలను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి, అనుమనులు వెండి వెన్నెల పూసి. అంటే అలాంటి పాటలు బాగుంటే నేను తీసుకుంటాను. అలా ఉన్నాయి పాటలు. అంటే నాకు జనపద పాటలు అంటే కొన్ని ఉన్నాయి, అప్పటికప్పుడు పాడితే బాగుండదు. మీరు రీసెంట్ కాలంలో ఏదైనా సాంగ్ కానీ మీరు ఇష్టపడి ఆ సాంగ్ ని కొంచెం మనకు వినిపిస్తారా? రీసెంట్ గా
చాలా సాంగ్స్ వచ్చినాయి. మేము విన్నారో లేదు తెలియదు కానీ మేము వినే ఉంటాం మీ పాట ఇష్టం. దాంట్లో మీకు నచ్చిన ఒక సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి మీరు వినిపిస్తున్నారు. అన్ని నచ్చింది నాకు. మెలోడీ సాంగ్ వింటాం నేను, పాడతాను అన్ని. ఏదైనా మీ మనసుకి నచ్చింది అబ్బా ఈ సాంగ్ చూస్తే అది ఒక ఫీల్ ఉంది, బాగుంది సాంగ్ అంటే మీ మనసుకి నచ్చింది, మీకు చాలా ఫేవరెట్ సాంగ్ వచ్చింది. అయితే నా కాంపిటీషన్స్ లో పార్టిసిపేషన్ తక్కువ వచ్చే పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ఒక్క సాంగ్ చెప్పండి మీకు. అంటే నేను ఏం చెప్తున్నాను, దాంట్లో పుణ్యభూమి నా దేశము, పాండురంగ సినిమాలు, మాతృదేవుడు బాబా. పాండురంగ సినిమాలో మనం ఇంకొక పాట ఉంటుంది, ఏ మాధవ ఉన్నది సారు, ఏ కృష్ణ ముకుంద మురారి, హే మాధవ పుండరీక వనమాలి, గోవింద భక్త హృదయ బృందాది, ఆ గజేంద్ర ప్రాణదాత నీవే గద శ్రీగరి, కొలమూపిరి భూపిరి వై కనిపించగదా పాహరి, హే మాధవ పుండరీక హే వనమాలి. ఇలాంటి పాటలు సంతోషకంలో తనలో వస్తుంటాయి. ఒక 10 పాటలు మటుకు నేను ఘంటసాల గారి ఒక 5, బాలసుబ్రహ్మణ్య గారి ఒక 5, జ్యేష్ఠుడాల దేవతాల గారి ఒక 5 బుక్ చూడకుండా వేదికల మీద పాడుతుంటాను. మీరు పాటలు రాసిన సందర్భం ఏంటంటే ఎందుకంటే సంసార సాగరమై సముద్రంలో పడి దృష్టి కేంద్రీకరించలేక, ఏదైనా మనిషికి ఒకటే ఉంటే బాగుంటుంది. రెండు పడవలలో కాలు పెట్టలేడు మనిషి. 2 పడవల మీద ఒక ఊళ్ళో ఏం జరిగిందంటే 2 పడవలు ఉన్నాయి నదిలో. ఆ ప్రయాణికుడు పోవాలని అంతకుముందే తగిలిపోయాడు జనం. అది నాగార్జున కొండ గోడని. నాగార్జున సాగర్లో నాగార్జున కొండ మ్యూజియం ఉంది. ఆనాడు తవ్వకాలలో బయటపడ్డ బుద్ధుని యొక్క అంటే ఆ ఆనవాడు బయటపడ్డవి అవన్నీ అక్కడ పెట్టి మ్యూజియం కట్టారన్నమాట. ఆ స్టీమర్ మీద పడవల మీద వెళ్తుంటాను. 2 పడవల మీద జనం నిండారు. కాలు పెట్ట సందుకుంది. ఒకడు అడావుడిగా వెళ్ళి అందులో కాలు ఇందులో కాలు పెట్టాడు. కొంత దూరం పోయిన తర్వాత నీళ్ళ మీద ఆటో పడవ ఇటో పడుకుని నడిలో పడిపోయాడు. అలాగే నా పరిస్థితి కూడా, ఏ పని ఏదన్నా పని చేయాలంటే దృష్టి కేంద్రీకరించాలంటే అదే వృత్తి అదే అయితే దాన్ని పెంపొందించుకో. పేదరికం కొంత మంది ఆ వృత్తి కొంచెం తిరగడం వల్ల తిరిగి వ్యాపారం చేసుకొని మళ్ళీ రాగానే ముఖ్య సమస్యలు మనం పట్టించుకొని మా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. అయితే అలాగా ఒకటి కష్టం మీద నలుగురు బతికించుకోవాలంటే భారం ఉంది. నేను అలాగా పాటలు వింటూ నేర్చుకుంటాను, కానీ పాడగలుగుతాను, కానీ స్వతహాగా లిరిక్ రాయడం మటుకు కొంచెం సందర్భాన్ని బట్టి చక్కగా ప్రశాంతమైన వాతావరణం కావాలి. ప్రశాంతమైన సమయం మనకు కావాలి. ఉన్నప్పుడే మనిషి ఏమనుకునైనా సాధించగలిగిన. ఇప్పుడు ఒక ఆఖరి ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు నదులు అందరూ ముందరి వేసి ప్రయత్నిస్తున్నారు పాటలని. మీరు ఒక్కసారి మీ జీవితంలో నేను అక్కడికి వెళ్ళాలి, ఎదురు సాధించాలి అనే చిన్న అవకాశాలు వాళ్ళ నుంచైనా వచ్చినాయి మీకు అప్పట్లో? నాకు 32 సంవత్సరాలప్పుడు అప్పుడు కూడా ఈశ్వరుడికి అంత ఇవ్వకుండా పిలుస్తున్నారు ఎక్కువ. మన 30 లోపు వాళ్ళని పిలుస్తుంది. మళ్ళీ నాకు 35 సంవత్సరాలు ఏమంటారు అని నేను అనుకుంటుంది. నాకు ఏది శక్తి కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు పెట్టినా ఈ టీవీలో ఎప్పుడు పాటలు పెట్టినా స్వరాభిషేకం పెట్టినా ఇది పరిమితాలు ద్వారా మీకు ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా మూవీ అవకాశాలు కానీ వస్తే, జానపద గేయాలు పాడడానికి మేము పిలిపిస్తే మీరు వెళ్తారా లేదా వద్దు నాకు ఇంట్రెస్ట్ లేని ఆగిపోతారు? అంటే నాకు
లిరిక్ నాకు కొంచెం కనిపిస్తే దాన్ని ఒక రోజు 2 రోజులు ప్రిపేర్ కాకుండా మనం వేదిక ఎక్కకపోవడం. ఎందుకంటే మళ్ళీ లిరిక్ పొరపాటు అయిందనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ టీవీలో వచ్చే కార్యక్రమాలు కదా కొన్ని లక్షల మంది చూస్తారు. ఎక్కడ పొరపాటు వచ్చినా మళ్ళీ మనకు బాగుండదండి. ముందుగానే లిరిక్ నాకు తెలిసి ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగైతే పాడగలను. ఇప్పుడు అయిపోయింది కదా, మీ అందరికీ శుభాలు చెప్తా. నేను ఒక లాస్ట్ ప్రశ్న అడిగేసి క్లోజ్ చేసేస్తాం. లాస్ట్ ప్రశ్న ఏంటంటే మేము అడగాల్సింది, మీకు రీసెంట్ గా పుణ్యభూమి నా దేశం అనేది నాకు చాలా నచ్చిన పాట, నాకు ప్రైజ్ కూడా వచ్చింది అని చెప్పడం జరిగింది. కొంచెం మీరు ఆ సాంగ్ మా ప్రేక్షకులకి వినిపిస్తే బాగుంటుంది. కొంచెం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సత్స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మైతలు వదులుతే. ఆ శుద్ర రాజకీయానికి రుద్రలేపుడేచి మాతృభూమి నొదుటిపై నెత్తుటి తిలకము దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ ఎంత చక్కగా జరిగిందో. బాబాయ్ గారు నమస్కారం అండి. మేము అంత దూరం నుండి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చి ఇంతసేపు మా పేషెంట్స్ ని మమ్మల్ని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఇది ఎంత గొప్పతనం. ఎక్కడో నాగాకు సాగర్ ఉన్న వ్యక్తిని ప్రపంచమంతా చూడాలని చూపించాలని మీ తపన చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నాను. మీకెంతో నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మీరు అందరూ ఈ గారి ఇంటర్వ్యూ, బాగా శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మేము ఇంకో కళాకారునితో ఇంటర్వ్యూ తీసుకొని మీకు వివరించి చెబుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Like, share, subscribe. Don't forget to click bell icon. మర్చిపోకుండా గట్టిగా బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. లవ్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.